కాకినాడ ఏపీఎస్పీ వద్ద గల శ్రీహిం పీఠంలో శ్రీ రాజశ్యామల గుప్త నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుండి ఆలయంలో గణపతి పూజ, ఏకవార రుద్రాభిషేకం, రాజశ్యామల తర్పణంలో శ్రీచక్రార్చన, భక్తులచే సామూహిక కుంకుమార్చన, రాజశ్యామల మూలమంత్ర హోమం, రాజశ్యామల గుప్త యంత్రార్చన కార్యక్రమాలు వేద పండితుల మంత్రోర్చనల నడుమ శాస్త్రోక్తంగా జరిపించారు. పీఠం నిర్వాహకులు ఈశ్వర్నాథ్ వేద పండితుల మంత్రోర్చనల నడుమ అమ్మవారి అభిషేకాలు, విశేష పూజలు, హోమాలు ఇత్యాది కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ సందర్భంగా పీఠం నిర్వాహకులు ఈశ్వర్ దత్త మాట్లాడుతూ పీఠంలో గుప్త నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజా కార్యక్రమాలు వైభవంగా జరిపిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ రోజు రాజశ్యామల నవరాత్రిలో 3వ రోజు అమ్మవారిని నకులి శ్యామలాగా ఆరాధించుకోవడం జరుగుతుందండి. ఆరాధనలో భాగంగా యంత్రార్చన, అదేవిధంగా నకులి అంటే నకుల అంటే ముంగిస అని అర్థం వస్తుంది. అంటే ముంగిస ప్రతిదాన్ని నాశనం చేస్తుంది. అంటే ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల మనకి అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది, శత్రువుల్ని నాశనం చేస్తుంది అని ప్రత్యేకమైన ఈ నకులి శ్యామలాన్ని ఆరాధించడం వలన మనకు జ్ఞానాన్ని కూడా పెంపొందించుకోవడంలో అతిశయోక్తి లేదు. కావున భక్తులందరూ కూడా మన రాయడిపాలెం దగ్గర ఉన్న ఏపీఎస్పీ పెట్రోల్ బంక్ పక్కన ఉన్న హరీం పీఠానికి అందరూ వీచేసి ఈ రాజశ్యామల అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క వైభవం తెలుసుకొని అన్నప్రసాదాలు, తీర్థ ప్రసాదాలు అన్నీ కూడా తీసుకుని భక్తులు తరిస్తారని మనవి. నమస్కారం.